హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కిచెన్ టిప్స్‌ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పలావ్ అయితే చేసుకుంటాం కదా! కొంతమంది కలర్ రైస్ అంటారు, కొంతమంది పలావ్ అంటారు, కొంతమంది బిర్యానీ రైస్ అంటారు. ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా! మరి నార్మల్ రైస్ అయితే మనము వండుకుంటాము. మరి అది చల్లగున్న తింటాం. కానీ ఇలా పలావ్ కానీ, బిర్యానీ రైస్ కానీ కొద్దిగా చల్లగా ఉండిందనుకోని తినడానికి ఇష్టపడమనమాట. అలాంటప్పుడు మనం దీన్ని వేడిగా చేయాలంటే స్టవ్ మీద అస్సలు వేడి చేయకూడదు. ఎందుకంటే మాడిన వాసన వస్తుంది, బియ్యం బియ్యం అయిపోతుంది. మరి స్టవ్ పైన వేడి చేయలేం కదా! మరి ఎలా అప్పటికప్పుడు వండినట్లుగా వేడిగా పొగలు కక్కుతూ ఉండేలా చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో, ఒక డేక్షలో కానీ, ఒక గిన్నెలో కానీ నీళ్లు పెట్టేసి, ఆ నీళ్లు బాగా వేడెక్కేటప్పుడు ఇలా ఒక జాలి గిన్నెను పెట్టేసి అందులోనే అన్నంనైతే పెట్టేసేయండి. అదేనండి పలావును పెట్టేసేసి తర్వాత ఆ ఆవిరికి బాగా వేడవుతుందనమాట. ఒక 5 మినిట్స్ వదిలేసామంటే చూడండి, ఇంకా తర్వాత ఇప్పుడే మనం పొయ్యి నుంచి దించినట్లుగా వేడిగా అయిపోయిందనమాట. ఇప్పుడే మనం ఫ్రెష్గా చేసామా అని ఎంత బాగుంటుంది. మనం బిర్యానీ అయినా సరే ఈ విధంగానే వేడి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చేసామంటే మనకు వేడిగా ఇప్పుడే వండినట్లుగా అలాగే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, అరటిపండుతో ఇలా కనుక చేసామనుకోండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పండు తిన్న తర్వాత తొక్కను ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ తొక్కను పడేసే ముందుగా ఒక్కసారి ఇలా చెయ్యండి. మనకి తొక్క కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, మనమైతే అరటిపండు తొక్కలో ఈ విధంగా ఒక స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొని దీనికి ఉండే పైన ఈ గుజ్జు ఉంటుంది కదా, దాన్నైతే ఇలా చాక్ తోటి కానీ స్పూన్ తోటి కానీ ఇలా గీరాలన్నమాట. అప్పుడు మనకి ఈ విధంగా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం వాడుకోవాలన్నమాట. ఇంకా ఇలా తీసుకున్న తర్వాత తొక్కను కావాలంటే పడేసేసేయండి. ఈ గుజ్జు ఉంటుంది కదా, దీన్ని అయితే తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపును వేయండి, అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేయండి. సాల్ట్, పసుపు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా పేస్ట్ని కూడా వేసుకోండి. మీరు ఏ పేస్ట్ వాడితే ఆ పేస్ట్, వీటన్నింటినీ బాగా కలపండి. ఫస్ట్ ఆ మూడింటిని కలుపుకొని పేస్ట్ వేసుకొనైనా కలుపుకోవచ్చు, లేదంటే అన్నీ ఒకేసారి వేసుకొనైనా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా కలిపేసేసుకొని దీన్ని మనము పండ్లు తోమడానికి వాడుకున్నాం అనుకోండి, మన పళ్ళు అనేది పసుపుతనం పోయి తెల్లగా అయిపోతాయి. చాలామందికి గార పట్టి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. గార పోవడంతో పాటు నోట్లో ఉండే బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామంది మనకి బాదం పప్పుల్ని నానబెట్టుకొని తినడం మాత్రమే తెలుస్తూ ఉంటుంది. కానీ బాదం పప్పుతో ఇలా చేశారనుకోండి, మన ఫేస్ పైన ఉండే పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ టిప్ని అయితే నేను ట్రై చేశాను, నాకు చాలా బాగా వర్క్ ఉంది. అందుకోసమని మీతో కూడా షేర్ చేస్తున్నాను. చాలామందికి 30 అబోవ్ వచ్చిందంటే ఏజ్, ఇంకా ప్రెగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే వంశపారపర్యం కూడా వస్తుంది. మరి అది వచ్చినప్పుడు మనము రకరకాల క్రీములు అవి ఇవి వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా బాదం పప్పుని ఈ విధంగా కొద్దిగా పాలు వేసేసి ఒక రాయి పైన గరుకుగా ఉండే దానిపైన ఈ విధంగా మనము ఇలా నూరినట్టుగా అనాలన్నమాట. తర్వాత ఈ విధంగా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ ఉందో, మంగుమచ్చలు ఉన్నాయో, లేదంటే మన కళ్ళ కింద నల్లగా ఉందో దానిపైన దీన్ని బాగా అప్లై చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి పూర్తిగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక 1 మంత్ ఖచ్చితంగా చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పెరుగును తోడుపెట్టుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఇప్పుడు ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయింది. పెరుగు తొందరగా పేరదు. మరి తొందరగా పెరుగు పేరాలంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, మనం పెరుగును తోడుపెట్టిన తర్వాత ఆ పెరుగు కింద అదేనండి పాల గిన్నె ఉంటుంది కదా, మనం పెరుగు పేరకముందు దాని కింద ఇలా ఒక ప్లేట్ను పెట్టేసేయండి. తొందరగా పెరుగు పేరుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, పెరుగుతో ఇలా కనుక చేశారంటే మన జుట్టు అనేది స్మూత్గా అవడంతో పాటు మంచి కండిషనర్గా ఉండడంతో పాటు మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో పెరుగును ఒక 1 టేబుల్ స్పూన్, మీ జుట్టును బట్టి 2 టేబుల్ స్పూన్ల ఎంత కావాలన్నా అంత వేసుకోండి. తర్వాత మీ జుట్టుకు సరిపడినంత ఆయిల్ని కూడా ఆ పెరుగులోనే వేసుకోండి. తర్వాత అలోవెరా జెల్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెరుగు ఉండలు లేకుండా ఇలా స్మూతీ లాగా రావాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం జుట్టుకు, స్కాల్ఫ్కు అప్లై చేయాలి. ఇది మనకి
తల్లో చుండ్రు పోవడంతో పాటు జుట్టుని స్మూత్గా చేయడంతో పాటు జుట్టు బాగా పెరగడానికి అలాగే జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది అనమాట. మనం తలస్నానం చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా జుట్టుకు పట్టించేసి తర్వాత తలస్నానం గోరువెచ్చని వాటర్తో తలస్నానం చేసేసేయండి. చాలా బాగా పనిచేస్తుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము వెల్లుల్లిపాయల్ని స్టోర్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సమ్మర్ అయిపోయి ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది. మరి వర్షాకాలంలో వెల్లుల్లిపాయలు తొందరగా కుళ్ళిపోవడము పాడైపోవడము జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి వర్షానికి తడుస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా చెడిపోతూ ఉంటాయి. అలాగే చూడండి, ఈ విధంగా ఎండిపోయినట్లుగా కుళ్ళిపోయినట్లుగా అయిపోయి పురుగు కూడా వస్తూ ఉంటుంది. మరి అలా కాకుండా మనము వెల్లుల్లిపాయల్ని ఎన్ని నెలలైనా సరే ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఇలా చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఏదైనా బాగలేనిది ఉంటే తీసేసి పడేసేయండి. తర్వాత ఒకటి ఇలా జాలిగా ఉండే బుట్టనైతే తీసుకోండి, దాంట్లో ఒక న్యూస్ పేపర్ని వేసేసి తర్వాత ఈ విధంగా మనం వెల్లుల్లిపాయలని అయితే వేయాలి. వేసేటప్పుడు మధ్యలో అక్కడక్కడ కొద్దిగా టీ పొడిని అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా టీ పొడిని వేసుకొని మనమైతే వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువ నెలలు ఫ్రెష్గా ఉంటాయన్నమాట, పాడవవు. చూడండి, పురుగు కూడా వస్తూ ఉంటుంది వెల్లుల్లిపాయలకి. చాలామందికి పురుగు వస్తుందని తెలియదు. చూడండి, మీకైతే లైవ్లో చూపిస్తున్నాను. అందుకోసమని పురుగు పట్టకుండా అలాగే కుళ్ళిపోకుండా ఎండిపోకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా పైన కూడా టీ పొడిని అయితే చల్లేసేయండి. ఇంకా ఎన్ని నెలలున్నా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే కమ్మల్ని అయితే వాడుతూ ఉంటాం కదా, గోల్డ్ ఇయర్ రింగ్స్ని. ఇవి మనం రోజు పెట్టుకొని మనం స్నానం చేసినప్పుడు సబ్బు పోయి మురికి చేరి ఉంటుంది. మరి ఆ మురికిని మనం పిన్నిస్తో అలా తీసామనుకోండి, ఒక్కోసారి దానిపైన ఉండే స్టోన్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని ఎప్పుడైనా సరే మనము తీసుకోవాలన్నప్పుడు చాలా జాగ్రత్తలు అలాగే టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. మరి వీటిని మనం కొత్త వాటిలాగా దీనికి ఉండే మురికిని పోగొట్టుకోవాలంటే ఇలా చేయాలన్నమాట. బాగా పండిన టమాటా పండు ఉంటుంది కదా, ఆ టమాటా పండును అయితే తీసుకొని ఇలా సగానికి కట్ చేయండి. సగానికి కట్ చేసేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా దాన్ని గుచ్చండి. ఈ టమాటా పండుకి గుచ్చేసి తర్వాత దీనిపైన మళ్ళీ ఆ టమాటా ఉప్ప ఇంకొకటి పూర్తిగా కట్ చేయలే కదా, దాన్ని వేసేసి ఇలా మసాజ్ చేసినట్లుగా రుద్దినట్లుగా ఇలా కొద్దిసేపు అనేసి తర్వాత అలానే వదిలేసేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కమ్మలకి ఉండే మురికి అనేది కానీ ఏదైనా జిడ్డు ఉన్నా మురికి ఉన్నా అంతా పోతుందన్నమాట. మనకి గోల్డ్ షాప్కి వెళ్ళి మెరుగు పెట్టించుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోతాయి అన్నమాట ఇయర్ రింగ్స్. చూడండి, ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇంకా తర్వాత ఇలా మనము నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. లేదంటే సోప్ నీళ్ళలో ఒక 2 మినిట్స్ నానబెట్టేసి కడిగేసుకున్నా సరిపోతుందన్నమాట. చూడండి, కొత్త వాటిలా వస్తాయి. మనం బంగారం షాప్కి వెళ్ళి మెరుగు పెట్టించుకున్నామంటే దాంట్లో బంగారు కరగబెడతారని భయపడుతూ ఉంటాం కదా. అందుకోసమని మనం మన ఇంట్లో ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం కొత్త వాటిలా చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఇడ్లీలు చేస్తూ ఉంటాం కదా, ఇడ్లీ కుక్కర్ లేకుండా ఇడ్లీలు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? అదేంటక్క, ఇడ్లీ కుక్కర్ లేకుండా ఇడ్లీలను ఎలా చేసుకుంటాము అని అనుకుంటూ ఉన్నారు కదా. అయితే చూసేసేయండి, మనకి స్మూత్గా ఉండే ఇడ్లీలు అయితే ఇడ్లీ కుక్కర్తో పని లేకుండా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా వంట సోడా వేసేసుకొని బాగా కలిపేసేయండి. మరి పిండి ఎక్కువగా గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉన్నా కూడా మనకి ఇడ్లీలు అనేది గట్టిగా వస్తాయన్నమాట. ఇంకా ఇప్పుడు ఇడ్లీ కుక్కర్తో పని లేకుండా ఈ విధంగా ఒక వెడల్పాటి డేక్షని అయితే తీసుకోండి. ఇలా చేసామంటే మనకి ఇడ్లీ కుక్కర్ ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు 4, 5, 2, 3 ఇడ్లీ కుక్కర్లు అయితే ఉండవు కదా. అలాంటప్పుడు మనం ఇలా డేక్షలో కూడా ఇడ్లీలు చేసేసుకోవచ్చు. తొందరగా అయిపోతాయి, ఎక్కువగా కూడా వస్తాయన్నమాట. ఒకేసారి అందరికీ సరిపడలా కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేనైతే గిన్నెలను తీసుకున్నాను, గ్లాసులను కూడా తీసుకున్నాను. గిన్నెలు గ్లాసులు ఎందుకక్క అనుకుంటున్నారా? అది కూడా చెప్తాను. ఈ విధంగా గిన్నెలకి గ్లాసులకి కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే తడిని కానీ అప్లై చేయండి. ఆయిల్ అనే కాదండి, వాటర్ని అప్లై చేసినా తడిగా ఉంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఈ విధంగా పిండిని అయితే నింపుకోండి. పూర్తిగా నిండుగా నింపొద్దు, ఎందుకంటే అది ఉడికేటప్పుడు ఉడికినట్లుగా పొంగినట్లుగా వస్తుంది కాబట్టి మనకి కింద పడుతుందన్నమాట. అందుకోసమని కొద్దిగా గ్యాప్ని అయితే ఉంచండి. మీ ఇష్టం, మీరు గిన్నెలు గ్లాసులు ఏవి కావాలంటే వాటిల్లో నింపుకోండి. తర్వాత ఈ విధంగా ఒక డేక్షలో వాటర్ పోసేసి కొద్దిగా
దాంట్లో ఒక నిమ్మ చెక్క వేయండి. నిమ్మ చెక్క వేయడం వల్ల ఆ డేక్ష అనేది నల్లగా కాకుండా ఉంటుంది. మనం ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు కానీ, ఇడ్లీ చేసేటప్పుడు కానీ, ఇడ్లీ కుక్కర్లోనైనా సరే, ఇలా డేక్షలో అయినా సరే ఒక నిమ్మకాయ ఓపెన్ కట్ చేసి వేసామంటే నల్లగా కాకుండా ఉంటుంది. తర్వాత ఇంకా స్టాండ్ పెట్టేసుకొని ఈ విధంగా మీరు ఇడ్లీలు గిన్నెల్లో పెట్టేసుకున్నారు కదా, అవన్నీ పెట్టేసేయండి. ఇంకా ఇడ్లీ కుక్కర్తో పనే లేదనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉండి ఇడ్లీలు వస్తాయో. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. ఇంకా ఇప్పుడు మనం చెయ్యి పెట్టి ఇలా అన్నామనుకోండి, మన చేతికి అంటుకోకుంటే అవి బాగా ఉడికినట్లు అనమాట. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము. ఇప్పుడైతే వేడిగా ఉన్నాయి కదా, కొద్దిగా చల్లారాలి. పూర్తిగా కాదండి, జస్ట్ ఒక్క నిమిషం అలా వదిలేసామనుకోండి అవి కొద్దిగా చల్లారుతాయి అన్నమాట. తీయడానికి కూడా బాగా వస్తాయి. మనం ఇడ్లీ ప్లేట్లోనైనా సరే వెంటనే తీయకుండా ఒక్క నిమిషం చల్లారనివ్వండి. చూడండి ఎంత మనము వేసినట్లుగా ఎంత రౌండ్గా వచ్చేసిందో. ఈ గ్లాస్లో పిండి కూడా చూడండి ఎలా బాగా పొంగిందో. ఇలా పొంగుతూ ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇడ్లీలు చాలా స్మూత్గా ఉంటాయి. ఈ విధంగా మీరు గిన్నెలో కానీ గ్లాసుల్లో కానీ ఇడ్లీలు అనేది వేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇడ్లీ తినదుము, బోర్ కొడుతుంది అని అన్నప్పుడు ఇలా చేశారనుకోండి, వాళ్ళకే వెరైటీగా అనిపిస్తుంది. ఇదేదో కొత్త వంటకం చేసింది మా మమ్మీ అనేసి ఇష్టంగా తింటారనమాట. పిల్లలు తినమని మారం చేసినప్పుడు కూడా ఈ విధంగా చేయండి. అసలు చూస్తేనే చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇలా మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసేసుకోవచ్చు, ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి పల్లి చట్నీ అలాగే కొద్దిగా వెల్లుల్లి కారం వేసుకొని తిన్నామంటే సూపర్ అండి. అసలు ఎంత బాగుంటాయో. ఇలా చేసేసుకున్నామంటే ఒక్కసారికే మన ఇంట్లో వాళ్ళకి అందరికీ సరిపడా ఇడ్లీలు వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనము కుక్కర్ని వాడంగా ఆ కుక్కర్ మూతకు ఉండే రబ్బర్ అనేది లూజ్ అయిపోయి సాగిపోయినట్లుగా అయిపోయి మన కుక్కర్కి పెట్టినప్పుడు జారి పడిపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. కుక్కర్ మూతకి కొద్దిగా తడిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసేసి దానికి ఈ విధంగా గోధుమ పిండిని అయితే పెట్టేసేయాలన్నమాట. ఇలా గోధుమ పిండిని అప్లై చేయడం వల్ల మనము కుక్కర్కి పెట్టినప్పుడు కొద్దిగా వేడి తగులుతూనే అది గట్టిగా స్టిఫ్గా అయిపోతుంది. ఆ కుక్కర్ మూతకి అతుక్కుంటుంది అనమాట. ఇంకా అస్సలు పడిపోయే ఛాన్సే ఉండదు, అస్సలు పడిపోదు. ఇంకా ఈ విధంగా మనం పెట్టడం వల్ల ఆ గ్యాస్ కట్టర్ లూజ్ అయిపోయినా కూడా మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. మళ్ళీ మనం కొత్తది తెచ్చుకునేంత వరకు ఈ విధంగా వాడుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. మీ ఇంట్లో కూడా గ్యాస్ కట్టర్ కానీ అదే రబ్బర్ అంటారు కదా, అది లూజ్ అయిపోయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఒక్కొక్కసారి వేడి గుల్లలు అనేది వస్తూ ఉంటాయి. వేడి గుల్లలు వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఇది చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేకుండా అలోవెరాతో ఇలా కనుక చేసామంటే ఆ గుళ్ళలో ఉండే మనకి పచ్చగా ఉంటుంది కదా, దాన్ని అంతా లాగేస్తుంది అనమాట. అలాగే నొప్పిని తగ్గించేస్తుంది వెంటనే. ఇలా అలోవెరా జెల్ని అయితే తీసుకొని ఫ్రెష్గా ఉండేది దానికి ఇలా సైడ్లో కట్ చేసేసి మీకు ఎంత కావాలో అంత సైజులో కట్ చేసేసుకొని పైన ఉండే లేయర్ను కూడా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇలా చాక్ తోటి ఇలా ఘాట్లు పెట్టినట్టుగా అనాలన్నమాట. ఎందుకంటే మనం వేడి చేయాలి, అప్పుడు మనకి ఇది బాగా అంటుతుందన్నమాట. ఈ విధంగా మీ ఇంట్లో ఇలాంటి గరిటెలు ఉన్నా లేదంటే జాలి గరిటెలు ఉన్నా ఏది ఉన్నా సరే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన వేడి చేయాలన్నమాట. స్టవ్ పైన వేడి చేయడం వల్ల అది హీట్ ఎక్కుతుంది కదా, దాన్ని మనకు చేతులకు కానీ ఎక్కడైతే మనకి వేడి గుల్లలు లేసాయో ఆ ప్లేస్లో దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసామంటే దాంట్లో ఉండే ఆ చెడునంతా లాగేస్తుంది. అలాగే దాంట్లో ఏదైనా చీమున్నా మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మనం ఎంత హీట్ని అయితే భరించగలమో అంత హీట్ ఉండేలాగా వేడి చేసేసుకొని పెట్టేసేయాలి. వేడి చేసేటప్పుడే కూడా సిమ్లో పెట్టుకొని వేడి చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో అలా పెట్టకూడదు, పూర్తిగా సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఆ వేడిగుళ్ళ పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామంటే చాలా తొందరగా మనకి నొప్పి అనేది తగ్గుతుందనమాట. కావాలంటే ఇలా పెట్టేసుకొని ఏదైనా క్లాత్ అయినా కట్టేసుకోవచ్చు. అంటే పడిపోతుంది అని అనుకుంటే ఇది జారుతూ ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకొని ఒక కర్చీప్నో క్లాత్నో పెట్టేసుకున్నామనుకోండి చాలా ఎక్కువసేపు ఉంటుంది, జారి పడిపోకుండా ఉంటుంది. అలాగే మనకి దాంట్లో ఉండే ఆ చెడునంతా లాగేస్తుంది, నొప్పి కూడా వెంటనే తగ్గుతుంది అనమాట. వేడి గుల్లతో ఎక్కువగా ఇబ్బంది పడేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి నొప్పి తగ్గడంతో పాటు మనకి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే తమలపాకులను అయితే తెచ్చుకుంటాం కదా, తమలపాకుల్ని ఇలా కనుక చేసామంటే
15 డేస్కు పైగానే మనకైతే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనము తమలపాకుల్ని తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేటివి తెచ్చుకోవాలి. మనకి సిటీలో అయితే దొరుకుతాయి కానీ పల్లెల్లో రోజు దొరకవు. మరి మనం టౌన్కి వచ్చినప్పుడు అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాగే తమలపాకులు కూడా పూజకు ఇంట్లో పాన్కు వాడుకోవచ్చు అనేసి, అందుకోసమని మనం తమలపాకులను తీసుకొని వెళ్ళిన వెంటనే నీట్గా కడిగేసేసుకొని దానిపైన ఉండే తడిని మొత్తం ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ తూడ్చేసేసి ఇలా సమానంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన ఇంట్లో ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఈ పేపర్లో ఇలా పెట్టేసేసి చుట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టేసుకొని తర్వాత మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి, లేదంటే దారంతోనైనా కట్టేసేయండి, ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ విధంగా ఒక కవర్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు 20 డేస్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అసలు వాడిపోవు, ఎండిపోవు, కుళ్ళిపోవు, చాలా చాలా బాగుంటాయి. మీరు పూజలో వేసుకోవడానికి అన్నిట్లకు వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి నేనైతే మీకు టీ ఫిల్టర్లను చూపిస్తున్నాను. అవి ఎంత మురికిగా జిడ్డుగా ఉన్నాయో చూడండి. మనము టీ ఫిల్టర్ని అయితే రోజు వాడుతూ ఉంటాం, పాలు కాంచుతూ ఉంటాము, టీ వడగడుతూ ఉంటాము. మరి అవి వాడంగా పాల వాసన వస్తూ ఉంటాయి. అలాగే టీ వడగట్టి కూడా టీ మనం కడిగేటప్పుడు గిన్నెల్లో సింకులలో వేస్తూ ఉంటాం కదా ఆ టీ ఫిల్టర్లని. దానిలో ఏదైనా జిడ్డు ఉంటే ఈ టీ ఫిల్టర్ల కంటి మనం టీ వడగట్టినప్పుడు కూడా టీ కూడా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. చాలామంది గమనించే ఉంటారు కదా. మరి అలా జిడ్డుగా కాకుండా ఉండాలి, అలాగే టీ ఫిల్టర్లు నీట్గా హైజీనిక్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా విమ్ కానీ లేదంటే మీరు ఏ లిక్విడ్ అయితే వాడతారో గిన్నెలు కడగడానికి ఆ లిక్విడ్ని కొద్దిగా వేసేసుకొని స్టవ్ పైన వేడి చేసేసి ఇలా బాగా వేడైన తర్వాత టీ ఫిల్టర్లో అందులో పెట్టేసేయండి. అందులో పెట్టేసేసి అటు ఇటు కొద్దిసేపు అట్లా తిప్పుతూ ఉండండి. తర్వాత ఒక బ్రష్ తీసుకొని బ్రష్ తోటి ఈ విధంగా రుద్దేసేయండి. ఇలా రుద్దేసామనుకోండి ఆ టీ ఫిల్టర్లకు ఉండే జిడ్డు మురికి అదంతా పోతుందన్నమాట. టీ ఫిల్టర్లు అనేది నీట్గా కొత్త వాటర్ అయిపోతాయి. అలాగే మనం టీ చేసినప్పుడు కూడా టీ జిడ్డుగా కావడం అలాంటిది ఉండదన్నమాట. అలాగే మనం పాలను కూడా వడగడుతూ ఉంటాం కాబట్టి పాలుది స్మెల్, పాల వాసన అలా కూడా రాదనమాట. ఈ విధంగా మనము అన్ని టీ ఫిల్టర్లని బ్రష్ తోటి క్లీన్ చేసేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి నీట్గా ఉంటాయన్నమాట. అలాగే మనకి టీ కూడా వడగట్టుకున్నప్పుడు కానీ పాల వాసన రావడము లేదంటే జిడ్డుగా ఉండడం జరగదు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా డెటాల్ అయితే వేయండి. చాలామంది బల్లులతో సాలెపురుగులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇలా చేశామంటే అసలు బల్లులతో టెన్షనే ఉండదు, సాలెపురుగులు కానీ ఏమీ ఉండవు అనమాట. ఈ విధంగా అయితే చెయ్యండి. ఇప్పుడైతే కొద్దిగా డెటాల్ వేసుకున్నాం కదా, దాంట్లోనే ఒక 2-3 కర్పూరం బిళ్ళలను అయితే వేయండి. కర్పూరం బిళ్ళలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ను మీరు ఇల్లు మొత్తం బూజులు దులపాలన్నప్పుడు క్లాత్ కొద్దిగా పెద్దగా ఉండేదైతే తీసుకోండి. నైటీ క్లాత్, ఏదైనా బెడ్షీట్ది క్లాత్ ఉంటుంది కదా, అది పెద్దదైతే తీసుకొని ఈ వాటర్లో బాగా ముంచేసేయండి. తర్వాత ఆ క్లాత్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక బాటిల్ లెక్కైతే పోస్తున్నాను అనమాట. ఇవి ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇలా ఒక బాటిల్ లెక్కైతే పోసి పెట్టేసుకుందాము. ఇలా పోసి పెట్టేసుకున్నామంటే మనకి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడైతే నేను దీన్ని ఇలా ఒక బాటిల్ కట్ చేసిన బాటిల్ తోటే మళ్ళీ పోస్తున్నాను అనమాట. ఈ విధంగా బాటిల్ అయితే నింపుకుందాము. డెటాల్ కర్పూరం వేసాం కదా, మంచి స్మెల్ అయితే ఉంటాయన్నమాట వాటరు. ఈ విధంగా వాటర్ పోసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈ వాటర్ బాటిల్కి హోల్స్ కూడా పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని మనం సింకులో అలాగే మనము సింక్ కింద కానీ లేదంటే ఇల్లు తుడిచేటప్పుడు కానీ మనం వాటర్ని అయితే వేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా బల్లులు బుద్ధింకలు రాకుండా ఉంటాయి. అలాగే ఫస్ట్ మనం వాటర్ను క్లాత్ను ముంచి పక్కన పెట్టేసాం కదా, ఆ క్లాత్ని ఒక కర్రకైతే కట్టేసుకోండి. మీరు బూజులు దులపాలన్నప్పుడైతే పెద్ద కర్ర ఉంటుంది కదా, దానికి ఇలా ఒక నైటీ క్లాత్ను పెద్దది ఏదైనా సరే తీసుకొని ఇలా కట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఇల్లు మొత్తం బూజులు దులిపేటప్పుడు గోడలకి అంతా అన్నామనుకోండి సాలెపురుగులు ఉండవు, ఈ డెటాల్ స్మెల్కి కానీ కర్పూరం స్మెల్కి కానీ. అలాగే గోడ పైన బల్లులు కూడా ఉండవు అనమాట. చాలామంది పిల్లలు బల్లులకు ఎక్కువగా భయపడుతూ ఉంటారు కదా. ఇలా చేసామంటే ఇంకా బల్లులు కానీ సాలెపురుగులు
పురుగులు కానీ ఉండవు, నెలల తరబడి బూజు పట్టకుండా ఉంటుంది. అలాగే మనకి ఇల్లు కూడా ఎప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఇలా ఈ క్లాత్ను ఆ వాటర్లో ముంచేసి ఇలా కావాలంటే స్ప్రే బాటిల్లో వాటర్ పోసాం కదా, ఈ కలిపిన వాటరు డెటాల్ అవి, ఆ వాటర్ని కూడా కొద్దిగా స్టవ్ పైన చల్లేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. చల్లేసుకొని స్టవ్ తుడుచుకోవచ్చు. అలాగే ఇలా ఒక స్ప్రే బాటిల్కి పోసేసుకొని ఎక్కడైతే గోడల పైన బల్లులు ఉంటాయో ఆ ప్లేస్లో దీన్ని స్ప్రే చేయొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా బల్లులు అనేది రావన్నమాట. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. స్టవ్ను కూడా నైట్ రోజు క్లీన్ చేస్తాం కదా, నైట్ క్లీన్ చేసిన తర్వాత కూడా కొద్దిగా స్ప్రే చేసామనుకోండి, ఇంకా ఈ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాగే సాలెపురుగులు కానీ రాకుండా ఉంటాయి. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి మరి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.